ఏపీలో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమైందని తొలి దశలో 7 కేంద్రాల్లో మొదలుపెట్టినట్లు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2 ప్లాట్ఫారాల్లో వేలం నిర్వహించినట్లు తెలిపారు. అయితే తాము ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్షన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. మొదటి దశలో మొట్టమొదటిసారిగా 7 ఆక్షన్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఎన్ఎల్ఎస్లో మొత్తం 5 ఆక్షన్ ప్లాట్ఫామ్లు ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. 18:32లో ఇక్కడ స్టార్ట్ చేసాం. మిగతా 3 ఆక్షన్ ప్లాట్ఫామ్లు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. అయితే పోయిన సంవత్సరము మంచి ధరతో మనం అమ్ముకోగలిగాం. మొత్తంగా ఎన్ఎల్ఎస్ మొత్తానికి 52 మిలియన్ల కేజీలు క్రాప్ సైజు మనము టార్గెట్ విధించగా ఎస్టిమేటెడ్ క్రాప్ దాదాపుగా 82 మిలియన్ కేజీస్ వచ్చేటట్లు ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా పొగాకు బోర్డు రైతు యొక్క చివరి ఆకు వరకు కూడా అమ్మించడానికి ప్రయత్నం